పడుకోవచ్చు అన్న, అదే పెద్ద ట్విస్ట్. మీకు అంతకంటే ఏం కావాలి? ఈ కాలంలో సినిమాకి వచ్చి ఏదో ఒక సీన్లో నిద్రలేదు చూసేస్తున్నాం సినిమాని. ఇంకో మూవీతో ఇస్తారన్న, నెక్స్ట్ మూవీతో పక్కా ఇస్తారు. ఎందుకంటే ఆయన ఆలోచన మారుతారు. అన్న తమ్ముడు అక్క తమ్ముడు బాండింగే లేదు, ఇంక సోషల్ మెసేజ్ అడుగుతున్నారా? ఇదెక్కడ న్యాయం అన్న? అనుగచ్చతి ప్రవాహ అని ఒక డైలాగ్ ఉంది లోపల. వాళ్ళు చెప్పిన మీనింగ్ వేరు, నేను చెప్పే మీనింగ్ వేరు. ప్రవాహంలో సినిమా కొట్టుకుపోయింది. అవసరమా అన్న? ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరికి కొట్టకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీద. ఎందుకంటే ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే వాడుకోవాలి, నితిన్ గారు వాడుకోకూడదు. నితిన్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మర్చిపోయారు ఆయన బేసిక్ గా. టైం పాస్ అంటే ఒక సర్వైవల్ డ్రామా అన్న. ఫస్ట్ హాఫ్ లో విలన్ క్యారెక్టరైజేషన్ కానీ లయ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగా నిల్చోబెట్టారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక అంటే ఒక పూర్ కంటెంట్ ఇచ్చాడు, ప్యూర్ కంటెంట్ ఇవ్వకుండా. సో ఇట్స్ ఏ నాట్ వర్త్ మూవీ టు. లయ గారి వల్ల కూడా ఏం రాదన్న. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్స్ చూసి నువ్వు వస్తావన్న మూవీకి, నువ్వు వచ్చేది స్టోరీ కోసం, హీరో కోసం. అది సెకండ్ హాఫ్లో చాలా మిస్ అయింది. సెకండ్ హాఫ్ అనే కాదు, కంప్లీట్ మూవీలో కూడా క్యారీ చేయలేకపోయారు అది. సో నాకైతే ఎక్కడ మరీ ఏడ్ చేసేంత ఎమోషనల్కి, నేను ఎమోషనల్ ఫుల్లే, కానీ మూవీ చూసి అయితే ఫుల్ అయ్యాను ఆబ్వియస్లీ. 1.5 కూడా ఎక్కువ దీనికి. మన సంపూర్ణేష్ బాబు అట్లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి అన్న. మన సుహాస్ ఉన్నాడు కదన్న, సుహాస్ నితిన్కు అందం ఉన్నదన్న, సుహాస్కి నల్లగా ఉన్నాడు బొగ్గులాగా. ఏ సినిమా తీసినా ఇటు కొడుతున్నాడు అన్న. అంటే ఆయన ఎంచుకున్న కథలో, ఆయన పోతున్న తోవలో, మనం తోవలో పోయేటప్పుడు అది మట్టి రోడ్డా, గుంతల రోడ్డా, కంకర రోడ్డా, హైవే రోడ్డా, ఏ రోడ్డు అనేది ఆయన కళ్ళు మూసుకొని పోతే తెలుస్తారు, కళ్ళు తెరుచుకొని పోతే ఏం లేదు. అదోటి ఇదోటి పెట్టిండు. ఏం కమ్బ్యాక్ లేదు. నేను చెప్పాను కదా, విలన్ బాగా చేసిండు, విలన్కి ఒప్పుకోవచ్చు. విలన్కేమో ఇట్టుపడ్డది, విలన్కి ఇట్టుపడ్డది, హీరోకి ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకు బొక్క పడ్డది. అది వద్దనుకుంటున్నాడా ఏం నాకు అర్థం కావట్లేదు. సో డైరెక్షన్ బాగాలేదు, వరస్ట్. ఆయన నేను 5కి 0 ఇచ్చేస్తానండి, మంచి 0 ఇస్తాను. ఇలాంటి కథలే తీస్తానంటే ఆ శ్రీరామ్ వేణు గారు దయచేసి వద్దని చెప్తా. ఎందుకంటే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు ఆ బ్రదర్ అండ్ సిస్టర్ది. ల్యాగ్ లాగా అనిపించింది. కంబ్యాక్ కాదు కానీ మంచి డిజాస్టర్ ఇచ్చారు. సో వేణు శ్రీరామ్ గారు కానీ నితిన్ గారు కానీ సబ్జెక్టులు మంచిగా ఎంచుకొని కొత్తగా తీస్తే కంటెంట్తో సినిమా ఇటు కొడతారు. లేదు మేము ఎలాగ తీస్తాం అనుకుంటే ఎవడి కర్మకు ఆడే బాధ్యులు అని చెప్పుకోవాలి. దిల్ రాజు గారికి అయితే మంచి లాస్ట్ చేశారు, నితిన్ గారి కెరీర్ కూడా నాశనం చేశారు ఈ సినిమాతో. సెంటిమెంట్ ఉంది. ఇది వరకు తీసిన నితిన్ సినిమా కంటే ఇది బెటర్గా ఉంది. ముందు పోయింది కదా కొంచెం, దాని మీద ఇది బెటర్గా ఉంది. వాళ్ళకి బాగలేదనే వీడియోలు వాళ్ళు చూసుకోమని చెప్పు, బాగుందన్న వీడియో నేను చూసుకుంటాను. ఇంకేం చెప్తాను నేను చెప్పు. ఎవరికేమో నేను మెసేజ్లు ఇవ్వను, నా అభిప్రాయాన్ని మాత్రం చెప్తాను. ఎందుకు ఇప్పుడు నాతో తిట్టించాలని ఎంత ప్రయత్నాలు చేస్తారు. అందరి యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ కోసం అని కాదు కానీ ఫైట్స్ బాగున్నాయి. అంటే కొద్దిగా మాస్ మంచి బాగా కత్తులతో నరకడాలు, బాణం వేయడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎస్పెషల్లీ నేను ఏం చెప్పినా మీకు ఇప్పుడు కష్టంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. అవును, మ్యాక్సిమం మోస్ట్లీ విలేజ్లో చేయరు, సెట్లే వేస్తారు. పెద్ద అన్ని సినిమాలకి అవే ఉంటాయి. ఏదో ఒక మొక్క చూపించి మిగతాదంతా సెటిల్ వేస్తారు. లేకపోతే ఏ ఊరు వాళ్ళు ఎవరికి పెట్టి వాళ్ళకి అన్ని రోజులు ఒకరోజు ఏదో ఊరిస్తారు తప్ప సినిమా వాళ్ళకి అన్ని రోజులు ఎవరు ఊరెవరు. ఎందుకంటే మన వాళ్ళకి ఒకసారి ఇస్తేనే పాపం, ఇస్తే దాన్ని ఇంకా రచ్చరంబోలే చేస్తారు. సో బాలయ్య గారి కోసం మాట్లాడుతావు, అఖండతో నరికి పారదొప్పుతాడు ఆయన. నువ్వేం మాట్లాడతావు? వేసుకో సరే.